దేశానికి పాఠాలు నేర్పించే రంగం అది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే సెక్టార్ అది. లీడర్లను తయారు చేసే వ్యవస్థ అది. అందుకే గురువులంటే అందరికీ అంత గౌరవం, టీచర్లంటే విద్యార్థులకు అంత వినయం. కానీ అలాంటి వ్యవస్థలో ఇప్పుడు తొలిసారిగా ఓ రోబో టీచర్ వచ్చింది. ఆమె పేరు ఐరిస్. లేటెస్ట్ ఏఐ టెక్నాలజీతో వేలాది మంది విద్యార్థులకు కూడా ఈజీగా పాఠాలు చెప్పేస్తుంది. వాళ్ళు అడిగిన డౌట్స్కు సమాధానాలు చెప్తుంది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్తో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మరి ఈ ఏఐ రోబో టీచర్ వల్ల విద్యా వ్యవస్థలో జాబ్స్ పరిస్థితి ఏంటి? టీచర్ల సంగతి ఏంటి? అసలు రోబో టీచర్ వల్ల వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముందుగా ఈ ఏఐ రోబో టీచర్ అయిన ఐరిస్ గురించి చెప్పుకుందాం. కొచ్చికి చెందిన స్టార్టప్ సంస్థ మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా ఇది రెడీ అయింది. స్కూళ్ళల్లో పిల్లలకు బూస్ట్ ఇచ్చేలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం 2021లో నీతి ఆయోగ్ చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. తిరువనంతపురంలోని కేటీసీటీ స్కూల్లో ఈ ఏఐ టీచర్తో పిల్లలకు పాఠాలు చెప్పించే ప్రయత్నం చేశారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిండైన చీరకట్టుతో ఉన్న ఈ టీచర్ అమ్మను చూసి పిల్లలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజం టీచరా, రోబో టీచరా అని ఆశ్చర్యంగా చూశారు. ఆ టీచర్ పేరు ఐరిస్ అంట కదా అని ఒకరికొకరు చెప్పుకున్నారు. మొత్తానికి టీచర్ క్లాస్ రూమ్లోకి రావడం, పరిచయం చేసుకోవడం, పాఠాలు చెప్పడం ఇదంతా వారికి ఓ భ్రమలా అనిపించింది. కానీ అదంతా కొత్తగా ఉండడంతో ఆ టీచర్ క్లాస్ నచ్చిందోచ్ అన్నారు. దీంతో ఆ రోబోని తయారు చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రోబోటిక్స్ జనరేటివ్ ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ రోబో చక్కగా పాఠాలు చెప్తుంది. ఇందులో ఇంటెల్ ప్రాసెసర్, కాప్రోసెసర్ను అమర్చారు. దీనివల్ల వివిధ రకాల టాస్క్లను ఇది ఈజీగా చేస్తుంది. ఆండ్రాయిడ్ యాప్ ఇంటర్ఫేస్తో యూజర్స్ దీనిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మనిషి రూపంలో ఉన్న రోబోను టీచర్గా విద్యా వ్యవస్థలోకి తీసుకురావడం ఇదే తొలిసారి. అయినా ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఎందుకంటే లేడీ టీచర్లా ఈ రోబో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి 1-to-1 మాట్లాడి వారికి ఏ డౌట్స్ ఉన్నాయో తెలుసుకొని వాటిలో టఫ్ క్వశ్చన్స్ కూడా సులభంగా అర్థమయ్యేలా ఆన్సర్ ఇచ్చింది. 3 భాషల్లో మాట్లాడటం ఈ రోబో టీచర్ స్పెషల్. పైగా లేడీ వాయిస్తో ఈ రోబో టీచర్ పాఠాలు చెప్తుంటే పిల్లలంతా సైలెంట్గా, బుద్ధిగా, శ్రద్ధగా పాఠం విన్నారు. ఐరిస్ టీచర్ బాగా నచ్చారంటూ మెచ్చుకున్నారు. మన దేశంలో ఉపాధ్యాయులకు కొరత లేదు. కానీ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తే నెక్స్ట్ జనరేషన్కు అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దేశంలో దాదాపు 1 కోటి మంది టీచర్లు ఉంటారని అంచనా. వీరి విద్యా సేవలకు వెలకట్టలేం. ఎందుకంటే దేశ భవిష్యత్తే వీరి చేతుల్లో ఉంది. ఒక తరాన్ని మార్చే శక్తి, యుక్తి వీరికి మాత్రమే సొంతం. ఇక విద్యార్థుల సంఖ్య చూస్తే 20 కోట్లకు పైమాటే అని ఓ అంచనా. వీరంతా మన దేశ ఉజ్వలమైన భవిష్యత్తుకు వారధులే అని చెప్పాలి. వీరి చదువు పూర్తయి సేవలు అందుబాటులోకి వస్తే దేశ రూపురేఖలే మారిపోతాయి. ఇక విద్యార్థి టీచర్ నిష్పత్తిని చూస్తే దాదాపు 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ ఉంటారని అంచనా. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థకు ఏఐ టెక్నాలజీని జోడిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్లో దాదాపు 3.5 లక్షల స్కూళ్ళు ఉన్నాయి. దీని మార్కెట్ సైజు సుమారు $180 బిలియన్. అందుకే హ్యూమనాయిడ్ టీచర్స్ రావడం వల్ల అది ఈ సెక్టార్కు, విద్యార్థులకు బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి.